సర్వ సృష్టిని కాపాడిన దేవా స్తోత్రములు. ఈ విశ్రాంతి దిన కూడిక యందు నీకు మహిమకరముగాను మాకు దీవెనకరముగా ఉండులాగున ఈ కోడికలోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వైద్యుడి రండి. కోడిక యావత్తు నీకు మహిమకరముగా ఉంచండి. చేరవలసిన వారు నేడు చేరిన ఎడల క్షేమం అని చెప్పినావు. చేరవలసిన వారిని చేర్చి క్షేమములో ఉంచి ఉగ్రత తప్పించమని వేడుకొనుచున్నా. బోధకుడా, మాట్లాడున్నది నీ నుంచి వినపడా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని. కోడికలోకి వచ్చిన చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులను దీవించండి. ఏడు దీవులను అందుకొని వర్ధల వెలుగునట్టుగా కృప చూపండి వేడుకొనుచున్నాను. నాయన మాకు రావలసిన రక్షణయు రాకడ సిద్ధపాటును స్వస్థతను తెచ్చి ప్రతిమాలు కొంచున్నాం. ఆలయం పరాంగణం చుట్టూ నీ దేవదూతల కాపుదల కంచె ఉంచి అంధకార శక్తులు లయపరచమని వేడుకొనుచున్నాను. ఇశ్రాయేలీయుల మధ్యకు దిగి వచ్చిన వాడా మా మధ్యకు దిగి వచ్చి మాకు బోధ వినిపించు. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని మంచి బోధపడిన యేసునామమున వేడుకొనుచున్నాను. పరమ తండ్రి. మొట్టమొదటి పాటైన శుభాకర అనే పాటతో ఈ ఆరాధన కార్యక్రమము ఆరంభించుకుందాం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నవాన గోని సారౌ నాట్య వందనం నవాన భూమి సమస్త
తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తము నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థితులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్థితులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నిన్ను నమస్కరించుచున్న ఆరాధన పొరుగున నీకు కీర్తి కలిగినట్టు ఇక్కడి విషయములన్నింటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయు. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన్ను అబద్ధికునిగా చేయవారమవుతాం. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమణకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. మన పాపాలు పొందాం. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధుడమైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైసమును బట్టి పాపులమై ఉన్నాము. తలపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వింతను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యము. మమ్మల్ని క్షమించుమని నీ కుమారుని పరిపక్వముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములు క్షమించుచున్నారు. శిక్షించుటకు ఇష్టపడరు. మన పాపములను జ్ఞాపకం చేసుకుని అట్టి తండ్రిని నిత్యము స్థుతించడం. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపలను అసహించుకొనవలసింది, కానీ అట్టు చేయక చేరదీసి క్షమించుచున్నారు గనక నీకు అనేక వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమె దయచేసి కూర్చోండి. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 4వ పాట పల్లవి 6, 7, 8 చరణాలు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మాతుడగుయో హోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మాన జీవమాయే హోవా దేవుని పావనానా మమోద
అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠమైన దావీదు కీర్తనల గ్రంథం. దావీదు కీర్తనల గ్రంథము 136వ అధ్యాయం. 136వ అధ్యాయం మొదటి వచనములో నుంచి 10 వచనముల వరకు చదువుదాము. మన మధ్య ఉన్న రాజు చదివిపిస్తారు. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒకడే మహాత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన నామం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ళ మీద మరచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నెలలకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నెలలకు ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపు రుచులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతుడు తెలుసునా, కిటుకు విడగొట్టెదవు తెలుసునా. రెండవదిగా కుమారుడైన క్రీస్తును తలంచుకొనుచు మార్కు సువార్త పాఠమందలి మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి వచనములో నుంచి 9వ వచనముల వరకు చదువులాగున. 8వ అధ్యాయము మార్కు సువార్త మొదటి వచనములో నుంచి 9వ వచనముల వరకు చదువులాగున. మన మధ్య ఉన్న ఇస్తే రాసరి
ఎంతో చక్కగా జరుగు తెలుసునా, ఎంతో వింతగా జరుగు తెలుసునా. క్రైస్తవ సంగమ మన కార్యములు చేయు కాలము మూడవదిగా పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొచ్చు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చదువులాగా మన మధ్య ఉన్న ప్రాణిరాశి. ఒక్కడవని నీవు అడగిపోవద్దని ప్రక్కన నీకులు తెలుసునా, చిక్కావు నీవెవరి చేతిలోనైనాను చిక్కిపోవని నీకు తెలుసునా, నొక్కబడవని నీకు తెలుసునా, సుక్కిపోవని నీకు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభువుని కీర్తి పొందునని ఈడు నోడింతురు. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి చేసుకుందాం. ప్రేకుడమైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానము నీ గ్రంథం మాకు దయచేసినవు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవచ్చిన మాటల నీవు ఈ పుస్తకములో ఇచ్చినావు గనక నీకు మా వందనములు సమర్పించుకొచ్చున్నాము. ఆమేన్. కూర్చోండి. పాట పల్లవి 2 చరణాలు పాడుకుంటాం. పల్లవి 7 చరణాలు. యేసుని కలిపేన యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు యేసు నిన్ను దానం పాగానే హృదయమానందముతో నిండు, నీ సముఖము నా ముఖము చూచు వాసము చేసినప్పుడెట్టుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ నామస్వరమాధుర్యంబు నా నాలుక పాడము జాలదు, మానసము వర్ణింప
ఎంతో హాయి ప్రభు యేసు. విరిగిన మతిదాశ నీవే, వినయుల కారణంగా వీరే, తరలి పడిన నేతురు వీరే, వరకు వాడా వీరే, వెదకిన యేసు ఈ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు. మన విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. అందరూ నాతో కలిసి చెప్పండి. దేవుడు ఆది అంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసు క్రీస్తు ప్రభు రూపములకు మనుషుడుగాను, ఆనాటి స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను, అద్భుతముకు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలోప్రాణుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపడికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను, తన నిజదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని, ఆయన 2వ మారు సంఘమును కొనిపోవుటకు మేఘాసీనుడై వచ్చునని, మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని, తరువాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును చరువు యుద్ధములు, అంత్యక్రీస్తు అభక్త ప్రవక్త నరకములు వేయబడునని, సాతాను పాతాళములు 1000 ఏళ్ళు బంధింపబడునని, ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయునని, తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు, మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరుచుకునని, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని, క్రీస్తు అతని నరకములో పడవేయనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించునని, అవిశ్వాసులను నరకములోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగునని, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడని, ఈయన ఆవేశము వలననే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినందని, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగునని, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, పునరుద్ధానం, నిత్య జీవమును కలవని నమ్ముచున్నాను. ఆమె కూర్చోండి.
చేసుకుందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య వర్తమానం ధ్యానం చేసుకునేలాగున పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుంటాము. దేవుని వాక్యం కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం. మూడు నుంచి 5 వరుసలు. దావీదు కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా నీకు స్తోత్రములు తండ్రి. మరి యొక్క విశ్రాంతి దిన కోడికలోకి నడిపించిన నాదుడా, నాయన వాక్కయ్యున్న దేవా, నన్ను మరుగుపరిచి నీ వాక్య వర్తమానం మా అందరికి తెచ్చి వచ్చుచున్నారు అక్కడి సిద్ధపరిచి నాయన అదమ ఒక్క పాపం అంటకుండా కాపాడి మేకం ఇప్పటికే నీ సన్నిధుడుగా మాకుంచి నీ నడిపింపును బట్టి మేము నడుచుకునగలిగిన దాన్ని తాను గ్రహించమని మంచి బోధకుడైన యేసు నామములో వేడుకొంచున్నాను పరమ తండ్రి. వాక్య వర్తమానం లెక్కేద్దాం. మరియు దైవాజ్ఞానున్న పరిశుద్ధ శాస్త్రము చూసి మరియు చూడేపా ధాన్యోడు దేవామాన ఓడు ధాన్యోడు. ఈ దినమందు వాక్య వర్తమానంలోని అంశమేమై ఉన్నదంటే నిద్ర పోనివారు, నిద్ర పోనిది, నిద్ర పోని వారు నిద్రపోయేది అన్న సంగతి వివరణ చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి దావీదు కీర్తనలో నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు అన్నమాట వ్రాయబడి. ఇక్కడ నిద్ర లేకుండా ఏ మానవుడు కూడా బ్రతకలేడు. కొంతకాలము నిద్ర అవసరము, అలాగే మరి కొంతకాలము పని చేయడానికి నిద్ర లేకుండా పని చేయాలి. ఈ విధంగా జీవనం సాగాలంటే నిద్ర కూడా ఆరోగ్యంగా ఉంటారంటే నిద్ర కూడా అవసరం. కాబట్టి మరి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, నిద్ర పోని వాళ్ళు కూడా ఉన్నారు. నిద్ర పోని వాళ్ళు అలాగే నిద్ర పోనిది మరి ఎవరైనది ధ్యానం చేసుకున్నట్టయితే మన తండ్రి అయిన మరి దేవుడు, సృష్టిని కలిగజేసిన దేవుడు ప్రతి దినము మనలను కాపాడటానికి నిద్రపోకుండా ఉంటున్నాడు. నిద్రపోకుండా మనల్ని ప్రత్యేకంగా కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో నుంచి మనము చేసినాడు. ఈ సృష్టి ఆయనదే కాబట్టి మరి ఈ సృష్టిని కాపాడటానికి దేవుడు కొనకక నిద్రపోక మరి ఈ విధంగా కాపాడుకుంటూ ఉంటున్నాడు. కనుక ఈయన ప్రేమ, ఈయన ఏమి కనపడుతున్నదంటే దేవుని ఎడల మన మీద ఉన్నది ప్రేమ కనపడుతున్నది. కనుక మరి అట్టి ప్రేమ కలిగిన దేవుడు కొనకడం లేదు, నిద్రపోవడం లేదు. ఎందుకంటే ఒకవేళ కొనుక్కుపాటు ఉంటే మరి ప్రసరైన వారు నాశనమనికి పాత్రుడైతారని ఆయన కొనకకుండా కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ మరి కంచె ఉంచి కాపాడుకుంటూ భద్రపరుచుకుంటుండు. అలాగా నిద్రపోకుండా నిరంతరము కూడా మరి కాపాడుకుంటుండు. అందుచేత ఎందుకు అంటే ఆయనకున్న లక్షణాలు ఇవి. కాపాడే లక్షణము ప్రేమ ఉంది, న్యాయం ఉంది, పవిత్రత ఉంది, వెలుగుంది, జీవం ఉంది, మరి ఆయన సర్వవ్యాపకత్వం ఉంది, నిరాకారం ఉంది, మరి స్వాతంత్రత ఉంది, సర్వశక్తి ఉంది, న్యాయం ఉంది, దీర్ఘ శాంతము ఉంది. ఇవి మొదలైనవి కూడా దేవుని యొక్క లక్షణాలు, దేవునికి ఉన్న లక్షణం. కాబట్టి ఈ లక్షణాలను బట్టి దేవుడు మనల్ని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎంత ప్రేమ కలిగిన ఆయనలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి మానవుని కాపాడు.
ఆది లేనప్పుడు ఏదియు లేనప్పుడు దేవుడు ఒంటరిగానే తేజరిల్లే. పరము పవిత్రత వెలుగు జీవము ప్రేమ ఆద్యంతరహితమాయన కళ. దేవదూతలు లేదు, భువి లేదు, దివి లేదు, సూర్య చంద్రులు లేదు, చుక్క లేదు, దాగోను లేడా దాము లేడు, సర్వము శూన్యముగా నుండే చప్పుడన్న మాటయే లేదు. ఊహలోనికి ఒకటైనా ఊహలోనికి రాగలదు ఒకటైనను లేదు, దీనినే బుధులు నాది అంటూ. ఇంకా ఏమి లేనప్పుడు ఉన్న దేవుడు ఆయనలో ప్రేమ, న్యాయము, పవిత్రత, వెలుగు, సర్వవ్యాపకత్వము, నిరాకారము, స్వాతంత్రత, సర్వశక్తి, న్యాయము, దీర్ఘశాంతము అనేవి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలై ఉన్నాయి. దైవ లక్షణాన్ని బట్టి మనము కాపాడుతూ నిద్రపోకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. ఆయన సృష్టి అయిన మనను, సర్వమానవాన్ని, అందరినీ, ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా ఆయన యొక్క చేతిలో భద్రపరుచుకుంటూ మరి కాపాడుకున్న దేవుడుగా కనపడుతున్నాడు. కాబట్టి అలాంటి లక్షణము కలిగిన దేవుడు నిరంతరము, నిత్యము, మరి దేవుడికి వయసు లేదు, ఆయనకు మరణం లేదు. ఎప్పుడో అనాదిలో నుంచి కూడా మరణం లేని కాలంలో ఉన్నాడు కనుక ఆయనకు పుట్టుక లేదు. ఆయనకు పుట్టితే వయసు ఉండాలి, అలాగే మరణం లేదు. అలాంటి దేవుడి యొక్క లక్షణాలు ఏమై ఉన్నదంటే మరి మనలను కాపాడటానికి నిద్రపోకుండా, కొనకకుండా భద్రంగా కాపాడాలని మరి కాసుకొని ఉన్నాడు. ఎందుకంటే సాతాను చేతిలో నుంచి కాపాడటానికి ఆయన చంకనెత్తుకున్నాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడినట్లయితే మరి నిన్ను కానీ నన్ను కానీ మరి సర్వలోకమును ఆయన మన అందరినీ తన చంక పెట్టుకొని ఎత్తుకొని పోషించు మరి కాపాడుతున్న వాడిగా కనపడుతున్నాడు. కాబట్టి మరి ఆయన ఎత్తుకునేవాడు, కాపాడేవాడు, కొనకకుండా భద్రంగా మరి నిద్ర లేకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ప్రభువారు మరి తన మరి దేవుడు ఆయన నిరంతరం కూడా నిద్రపోకుండా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. కనుక అందుకే ఆయన లక్షణాలు అలా ఉన్నాయి. దైవ లక్షణములు మరి కాపాడే లక్షణాలు, భద్రపరిచే లక్షణాలు, మనం ప్రేమించే లక్షణమై ఉన్నది. మనం చేసిన ఆయన మరి సృష్టికర్త మనం చేసిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇలాగా మనం చేసినప్పుడు ఆయన మరి ఎవరి ద్వారా ఎవరైతే మరి నిద్రపోకుండా ఉన్నారు అంటే దేవుడి నిద్రపోకుండా ఉన్నాడు. అలాగే అపవాది అనబడుచున్న వాడు కూడా నిద్రపోకుండా మనకు నష్టం కలిగి చేయాలని, ప్రమాదం కలిగి చేయాలని, మనము మరణంలోకి మరి నడిపించాలని, అలాగే నరకములోకి నడిపించాలన్న ఉద్దేశం కలిగిన వాడై వాడు సాధన అపవాది అనబడుచున్న వాడు నిద్రపోకుండా మరి మెలకువగా ఉండి మన విరోధి అయిన అపవాది ఏం చేస్తాడు? గర్జించి సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ మరి పని పెట్టుకొని వెతుకుచూ మనందరినీ కూడా వాడు గర్జించి సింహం వలె మెలుపు కలిగి ఏం చేస్తుంటాడు? నిబ్బరమైన మనసు కలిగి, మెలుపు కలిగి వెతుకుచూ తిరుగుతున్నాడు. ఈ ప్రపంచమంతా కూడా ఆయన కాపాడుతున్నాడు దేవుడు. ప్రపంచమంతా కూడా వాడు ఏం చేస్తున్నాడంటే ఈ అపవాది అనేవాడు మెలుపు కలిగి ఎవరిని మృగాలా, ఎవరిని పాడు చేయాలా, ఎవరిని నరకానికి పాత్రలు చేయాలని కనిపెట్టుకున్నాడు. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే, భాగాన్ని చదివినట్టయితే, ఎవరిని మృంగుదలా అని గర్జించి వాడే వెదకుచో నిద్రపోకుండా మరి తిరుగుచున్నాడు. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉన్నదంటే దేవుడు కలగజేసిన ఈ మానవులను మెందాలా, చంపివేయాలా, పాపానికి గురి చేయాలన్న ఉద్దేశం కలిగిన వాడై మరి దేవుని యొక్క సృష్టిని భంగం చేయాలన్న ఉద్దేశం కలిగిన వాడై
ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఉద్దేశంతో మరి నిద్రపోకుండా సృష్టి అంతటా కూడా తిరుగుతున్నాడు, మెలుకోగలిగి తిరుగుతున్నాడు. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పాపులుగా చేయాలా అన్న ఉద్దేశమే ఈ అపవాదికున్న ఉద్దేశమే. అంతటా భూమి అందంతటా అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. దేవదూతలతో కలిసి వచ్చినప్పుడు ఈ సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు అడిగినప్పుడు ఈ యోగ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో నేను అటు ఇటు తిరుగుచు భూమినంతా కూడా సంచారం చేసి వచ్చినాను అన్న మాట చెప్పబట్టం మనం గమనిస్తున్నాము. బట్టి అతడు ఎలాంటి వాడంటే మరి మానవుడు ఎక్కడున్నారు, మానవుడు ఎక్కడ పడేయాలా, పాపములో పడేయాలా, అలాగే రోగములో పడేయాలా అన్న ఉద్దేశం కలిగిన వాడై ఈ లోకమంతా తిరుగుతున్నట్టు, వాడి సంచారము లోకమంతా ఉన్నట్టు ఈ మాటను బట్టి మనం గమనించవచ్చు. మొదట వారు భూలోకంలో ఏలుచున్నారు, అలాగే పోతే ఆకాశ మండలంలో ఉండి ఆకాశ మండలంలో కూడా ఏలుతున్నారు. అలాగే చూసినట్టయితే దేవదూతలు యెహోవా సన్నిధి నుండి నిలవగా వారితో కలిసి సాతానుడు అక్కడ నిలబడ్డాడు. ఇలాగ భూలోకం ఏలుతుండు, అలాగా వాయుమండల లోకంలో కూడా సంచారం చేస్తున్నాడు. ఇలాగే చూసినట్టయితే దేవదూతలతో కూడా కలిసి మరి దేవుడి సన్నిధి నిలవగా, దేవదూతలు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు వారితో కలిసి మరి ఆ దేవుడి దగ్గరికి ప్రయాణమైనట్టు కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే సాధారణుడు కూడా మరి శక్తి కలిగి ప్రయాణం చేయగలిగిన వాడు, శక్తి కలిగి మానవుడు కూడా కీడు చేయగలిగిన వాడుగా కనపడు. ఇప్పుడు భూమి అంతటా అటు ఇటు తిరుగుచు లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మమనే గురుడు ఉచ్చులు పెట్టి మరి పడేస్తున్నారు మానవుని. కాబట్టి అది మానవుడైన ఆదాము అవల యొద్ద కూడా వెళ్ళి ఈ పండు తినద్దు అని చెబితే ఆ పండు నీవు తిను, ఆ పండు తిన్నట్టయితే దేవతల వలె మీరు ఉంటారని చెప్పి మోసగించి ఆదాము అవ్వలను కూడా ఆ పండు తినిపించినాడు, అంత మోసం చేసినాడు. కాబట్టి మరి ఇలాంటి భ్రమ కలిగే మాటలు మాట్లాడి భ్రమ పెట్టిన వారిగా ఈ ఆదాము కనపడుతుంది. ఆదాము అవ్వలను మోసగించినాడు, పాపులుగా పాపం చేసేవారిగా కనపరిచినాడు, వారి చేత పాపం చేపించినాడు కనుక మరి ఈ విధంగా మరి భ్రమలు పెట్టి నాశనం చేసేవాడు ఈ సాతాను. భ్రమే కానీ అది నిజం కాదు. భ్రమ పెట్టి మానవులను నాశనం చేసే ఉద్దేశము ఈ సాతానుకు ఉన్నది. కాబట్టి సాతానుడు అలాంటి వాడు కనుక వీడు సాతానుడు ఇలాంటి వాడై ఉన్నాడు అని తెలిసి వారి యొక్క భ్రమల్లో పడకుండా, వాడు చేపించే పాపంలో పడకుండా మనం అది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మరి ఈ సాతాను నిద్రపోకుండా లోకమంతటా కూడా అటు ఇటు తిరుగుచు భక్తులను మరి సైతాను నాశనం చేయుచున్నాడు. కనుక ఈ నాశనం నుంచి తప్పింపబడటానికి మనం కడి జాగ్రత్తగా ఉండాలా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి మరి 12వ వచనం చూసినట్లయితే సర్వలోకమును మోసపుచ్చు వాడునియు తనకు తక్కువ సమయమే అని చెప్పి బహు క్రోధం గలవాడై వచ్చుచున్నాడని తెలుసుకొచ్చున్నాం. ఇలాగా ప్రకటన గ్రంథంలో ఎలాంటి వాడంటే సర్వలోకాన్ని మోసపుచ్చాలా, లోకమంతా తిరుగుతున్నాడు, ఎవరిని మోసపుచ్చాలా, ఏ విధంగా మోసపుచ్చాలా, ఎవరిని పడేయాలా, ఎవరిని పాపంలో పడేయాలని మరి నిద్రపోకుండా కొరకకుండా వాడు మానవుల విషయంలో పాపంలో పడేయటానికి వీలాగా నేత్రాశ, శరీరాశ, జీవపుడము కలగ చేయడానికి మానవుడు ఎడలా ఇలాంటి కంకణం కట్టుకొని ఉన్నాడు. కాబట్టి అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9 నుంచి 12 వచనం చూసాను. సర్వలోకంలో మోసపుచ్చు వాడనియు తనకు తక్కువ సమయమే అని చెప్పి బహు క్రోధం గలవాడై వచ్చుచున్నాడు. ఈ విధంగా మనం తెలుసుకోవాలి కనుక ఆడు ఎలాంటి వాడంటే క్రోధం కలిగిన వాడు, బహు యొక్క కక్ష కలిగిన వాడు, మనను పడియాలన్న తీవ్రత కలిగిన వాడై నిద్ర కూడా పోకుండా ఈ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవుడు కూడా నిద్రపోకుండా వారు చేపించే పాపంలో పడకుండా కాపాడుతూనే ఉన్నాడు, భద్రపరుచుకుంటూనే ఉంటున్నాడు. మరి ఈ కాపుదల దేవుడు మానవుల ఎడల చూపే ప్రేమై ఉన్నది. కాబట్టి మానవుని ఎంతగానో ప్రేమించినాడు. కాబట్టి మానవులను కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ పాపంలో పడకుండా ఎంతో నిద్రపోకుండా
దేవుని బిడ్డలైన వారిని, ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటున్నాడు. మరి వీడు క్రూరుడు, బహు క్రోధం గలవాడై నిద్రపోకుండా తిరుగుచు మరి ఇతని లక్షణాల గురించి ఆలోచించినట్టయితే ఇతను ఏమని చెప్పొచ్చును అంటే, ఇతడు అపవాది, ఇతడు దొంగ, ఇతడు నరహంతకుడు, ఇతడు అబద్ధికుడు, ఇతడు మోసగాడు, ఇతడు అసూయపరుడు, ఇంకా ఎన్నెన్నో పేర్లు కలిగిన ఇతను ఎలాంటి వాడంటే మరి ఇతరులందరినీ కూడా నిద్రాహారములు మానుకొని అందరినీ కూడా పాపంలో మరి పడివేయడానికి, మరి దేవునికి ఇష్టలు కాకుండా దూరపరచడానికి ఇదేం చెప్తున్నాడంటే ప్రయాసపడుతున్నాడు. ఈ లోకంలో దేవుడైతే కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, సాతానుడైతే భంగం చేయడానికి ప్రయాసపడుతున్నాడు. అట్టి వారి ఎడల మనము ఈ అపవాది ఎడల కను జాగ్రత్తగా ఉంటాం. ఇది దేవుని యొక్క కాపుదల. నిద్రపోకుండా దేవుడు ఉన్నాడు కాపాడటానికి, నిద్రపోకుండా భంగం చేసి పాపంలో పడివేయడానికి సాతాను ఉన్నాడు. మూడవ అంశం లేకొచ్చినట్టే, ఇతడు నాశనం చేసేవాడు. ఎలాంటి వాడు ఇతడు అంటే, మానవ జీవితాన్ని నాశనం చేసి పాపులుగా మరి పాపులను శిక్షించడానికి నాశనము మరి ఏం చేసిందంటే నిద్రపోకుండా సిద్ధంగా ఉన్నది. ఇది ఏంటి అంటే నాశనం అంట. ఈ నాశనం ఏం చేస్తున్నదంటే మరి ప్రజలను, ఈ పాపులైన వారిని ఏం చేస్తున్నదంటే నాశనం చేయాలని నిద్రపోకుండా కాసుకోండి. ఎవరిని నాశనం చేయాలా? ఈ పాపలు ఉన్నారు చూడు, ఈ పాపులు, పాపం చేసిన వారు, ఈ పాపం చేసిన వారిని నాశనం చేయాలా అన్న తీవ్రత కలిగి ఏం చేస్తున్నదంటే వాడు కూడా నిద్రపోకుండా ఉంటున్నాడు. పాపులుగా మరి చేయడానికి, మరి పాపులను శిక్షించడానికి కాసుకోండి. వీళ్ళు పాపం చేసినారు, ఇలా శిక్షించడాన్ని వాడు అధిక లోకుడై కల్పనా వాక్యములను మరి చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయలేదు. వారు నాశనము వారికి నిద్రపోదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే మరి ఈ విధంగా అక్కడ ఏం చేస్తున్నాడంటే, మరి వారిని పూర్వము నుండి మరి విధింపబడిన తీర్పు ఆలస్యం చేత వారి నాశనము కొనికి నిద్రపోదు. ఇలాంటిగా నాశనం చేయడానికి వాళ్ళు ఎలాంటి వారు అంటే లాభము, కల్పనా కథలు చెప్పే వారిగా ఉంటుండ్రు, లాభం సంపాదించుకునే వారిగా ఉంటున్నారు. కాబట్టి ఈ లాభం సంపాదించుకుని కల్పనా కథలు చెప్పి నిజమైన వాక్యం చెప్పకుండా వారి ఎడల ఏం చేస్తుందంటే నాశనం అయితే కొంచెం ఉన్నది. నాశనము మరి కునికి నిద్రపోకుండా ఎవరిని పట్టుకుందామా, ఎవరిని ఏ విధంగా అయితే నాశనంలో ఉన్నారు అన్న తలపు కలిగి ఏం చేస్తున్నాడంటే వారు మరి ఆలస్యము చేయలేదు, వారి నాశనము కొనికి నిద్రపోలేదు. ఎలాంటి నాశనము కలిగిన వారు కాబట్టి ఈ నాశనం అనేది కొనకుండా నిద్రపోకుండా పాపం చేపిస్తున్నాయి వారితో. కనుక ఇలాంటి పాపం చేసేవారిగా వాళ్ళు నాశనము అనేది వారి చేత నిరంతరము కూడా నాశనం చేపిస్తుంది. కాబట్టి మరి పాప మార్గంలో జీవించు పాపులకు పూర్వమే తీర్పు వారికి సిద్ధమై ఉన్నది. వారికి వచ్చి తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనమే కొనికి నిద్రించదు అనే వాక్యము చెప్పబడ్డాలి. కనుక ఈ నాశనం అనేది నిద్రపోకుండా నాశనం చేసేవారి ఎడల మరి కొనికి నిద్రపోకుండా వాటిని పట్టుకొని పాపంలోకి నడిపిస్తున్నది. వారు అనుకుంటుందో డబ్బు సంపాదించుకుందామని మరి కల్పనా కథలు చెప్పి దేవుని వాక్యము చెప్పకుండా ఈ యొక్క ధనాపేక్షత కలిగిన వారై ప్రజలను మోసపుచ్చుకున్న వారి ఎడల నాశనం ఉన్నది. అది నిద్రపోవటం లేదు, పడకుండా నిద్రపోకుండా నాశనం చేపిస్తున్నది. వారి నాశనము కొనికి నిద్రించదు అని వాక్యం చెబుతున్నది. కనుక మరి ఏ పాపంలో పట్టబడ్డామో, ఏ పాపము మరి నిన్ను ఏలుచున్నదో గుర్తించుకొని పాపంలో నుంచి దూరంగా ఉండాలి. ఈ పాపము నన్ను ఏలుతున్నాయి, ఈ పాపంలో నేను ఉండకూడదని దాన్ని గ్రహించి మరి దాని నాశంలో పడకుండా మరి మనం భద్రపరుచుకోవాలా. కనుక ఏం చేస్తున్నదంటే నిద్రపోకుండా కొనకకుండా ఎవరిని పట్టుకుందాం, ఎవరిని నాశనం చేద్దామన్న ఉద్దేశంతో అది కునికి నిద్రపోకుండా ఉంటున్నది. కనుక తాము సిగ్గుపడవలసిన విషయంలో వారు సిగ్గుపడకుండా మరి
మనసు ఉంచుకుంటున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్టయితే వారు ఏమంటున్నారంటే, మరి నాశనము వారి అంతము వారి కడిపే, వారి దేవుడు వారి కడిపే వారికి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు మనసు ఉంచుచున్నారు. ఇలా మనసు ఏ విధంగా ఉండాలంటే ఇది సిగ్గుపడవలసిన కార్యము అని తెలిసి కూడా సిగ్గుపడకుండా నాశనానికి వాళ్ళ మనసు అప్పగిస్తున్నారు. ఈ విధంగా ఉంటాన్ని బట్టి నాశనం ఏం చేయబడుతున్నారంటే నాశనం చేపిస్తున్నది. కనుక భద్రంగా ఉండాలా. ఇలాగ చూసినట్టయితే వారు సిగ్గుపడవలసిన విషయంలో మరి అతిశయపడుతున్నారు. ఇది గర్విస్తూ మరి సిగ్గుపడవలసిన విషయంలో నేను చాలా మంచిగా చేస్తున్నాను, చాలా ధనం సంపాదించుకుంటున్నాను అంటూ వారు అధిక లోబడై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు అన్నమాట రాసిన పేతులు గనక దీన్ని బట్టి వారు లాభం సంపాదించుకోవడానికి ఉన్నారు, కానీ వారు సిగ్గుపడవలసిన విషయమై ఉన్నది, కానీ సిగ్గుపడటం లేదు. మరి అతిశయపడుతున్నారు, మేమంత గొప్పవాళ్ళమంటూ అతిశయపడుతున్నారు. ఇది చాలా పాపము, ఇది నాశనానికి నడిపించే అతిశయమై ఉన్నది. కనుక జాగ్రత్తగా ఉండాలా. ఇటు వాడి ఎడల మరి నాశనం ఏం చేస్తున్నారంటే కొనకటం లేదు, నిద్రపోవటం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ నాశనం ఈ విధంగా కొనకక నిద్రపోకుండా ఉంటే మరి దైవభక్తులైన వారు కూడా కొనకక నిద్రపోకుండా ఉంటున్నారు. ఏంటంటే మరి ఈ భక్తులైన వారు తలంచిన పని పూర్తిగా నెరవేర్చాలా అని నిద్రపోకుండా, అలాగే పని నెరవేర్చే పర్యంతరం కూడా పని మానివేయకుండా, పని పూర్తిగా జరిగే పర్యంతరం కూడా ఆ పని మీదనే ఉండి ఆ పని చేసేవారిగా నిద్ర నేను కూడా లెక్క చేయకుండా నిద్ర కూడా మానుకుని పని పూర్తి చేసేవారై ఉన్నారు. మరి ఇలాంటి మనుషులు కూడా మనుషుల్లో ఉన్నారు కనుక అతడు యెహోవాతో ప్రమాణం చేసి అన్న మాట రాయబడింది. ప్రమాణం చేసి ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసము నేను చూసి వరకు నా నివాస స్థలమైన గుడారములో నేను ప్రవేశించను, నేను పరులు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను. దావీదు కీర్తన గ్రంథం 132వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనంలో చూసినట్టయితే ఏమంటున్నారంటే దావీదు భక్తుడు, నేను కొనకను మరి అన్నమాట చెప్తున్నాడు. కాబట్టి మరి ఒక నివాసము నేను చూసే వరకు దేవునికి బలిష్ఠుడైన దేవుడు నివాసం చేయాలా, బలిష్ఠుడైన దేవుడు ఇక్కడికి రావాలా, ఆ దేవునికి నేను ఒక నివాసం ఏర్పాటు చేయాలా, అంతవరకు కూడా నేను నిద్రపోను, నేను కొనకను నిద్రపోను అని చెబుతూ, నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను, నేను రాత్రి కూడా మంచం ఎక్కి నిద్రపోవడానికి నేను నిద్రపోను, కానీ ఎందుకంటే దేవుడికి ఒక నివాసం నేను ఏర్పాటు చేయాలా. హృదయం చూచి వరకు నా నివాస స్థలమైన గుడారములు నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎత్తను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. ఈ మాట మాట్లాడుతూ ఒక భక్తుడు మాట్లాడిన మాటలు, నేను నిద్రపోను కానీ ఈ పని నెరవేరాలా. అది పని ఏమై ఉన్నదంటే మరి దేవుడికి ఒక నివాసం ఏర్పాటు చేయాలా, దేవుడు దిగజాగవాలా ఈ నివాసములకి, దైవ సన్నిధి మేము అనుభవించాలా, దేవుడు మాతో ఉండాలా, దేవుడు మాతో మాట్లాడటానికి రావాలా. ఇశ్రాయేలీయులు కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడటానికి దేవుడు మరి అరణ్యములకి వారి ప్రత్యక్ష గుడారములకి దిగొచ్చినాడు. మరి 40 సంవత్సరాలు కూడా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి మధ్య సంచారం చేసినాడు. ఆ విధంగానే దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే రెప్పలకు కునికిపాటు రానియను, ఆ పని పూర్తి కావాలా, అంతవరకు కూడా నేను నిద్రపోనని చెబుతున్నాడు విశ్వాసి. అలాగే రాకడ కాలమందు నిద్రకు నీవు ప్రాధాన్యత ఇస్తున్నావా, రాకడ సిద్ధపడటానికి ప్రాధాన్యత ఇస్తున్నావా అన్న విషయము
దావీదు భక్తుడు 132వ దావీదు కీర్తన 3-4 వచనములు 3-4-5 వచనములు చూసినట్లయితే మరి దైవ భక్తుడు భక్తిపరుడైన దావీదు దేవుని యొక్క నివాసమును సేకరించడానికి ఈ విషయంలో అతడు చేసుకున్న తీర్మానం ఏమై ఉన్నదంటే మొక్కుబడి ఏమై ఉన్నదంటే అద్భుతంగా కనపడుతుంది. నా కన్నులకు నిద్ర రానియను, కనురెప్పలకు కునికిపాటు రానియను అని దావీదు దేవుని విషయంలో త్యాగ బుద్ధి కలిగిన వాడై మరి నిర్ణయించుకున్నాడు. ఆ రైతుగానే మరి పని చేసినాడు కనుక ఈ విధంగానే మనం కూడా సంగమ దేవుని విషయంలో ఏ రీతిగా పని చేయాలా, తొలుగుపాటు లేకుండా ఆ పని నెరవేరే పర్యంతరము మనం పని చేయాలా. ఆయన ఏర్పాటులేకి ఆయన నివాసంలోకి దేవుడు రావాలని ఆ విధంగా మరి ఆ యొక్క పరిస్థితికి ఒక నిర్మాణం చూసుకు వరకు నా నివాస స్థానమైన గుడారంలో నేను ప్రవేశించను, నేను నిద్రపోవడానికి ఇష్టపడను, కానీ దేవుడికి ముందు నివాసం ఏర్పాటు చేయాలా, ఆ ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయాలా, ప్రత్యక్ష గుడారంలోకి దేవుడు రావాలా, ఆ ప్రభు యొక్క సన్నిధి నేను అనుభవించాలనే ఉద్దేశం కలిగి దావీదు భక్తుడు అంతగా తీర్మానం చేసుకున్న నేను కరుండను, మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను, నిద్రపోకుండా ఈ పని చేస్తానంటున్నాడు. మరి నిద్రపోయవలసిన సమయంలో నిద్రపోతాడు, పని జరగవలసిన సమయంలో నిద్రపోవడానికి వీల్లేదు అని అర్థం. కాబట్టి ఏ పని అయితే నువ్వు తలంచినావో ఆ పని జరగడానికి అప్పుడు నిద్రపోవద్దు. ప్రార్థన ఆ సమయంలో నిద్రపోవద్దు, సన్నిధ ఆ సమయంలో నిద్రపోకుండా మెలుకోకుండా దేవుడు చూపించేది గమనించాలా. మెలుకోగలిగి నిద్రపోకుండా మరి దేవునికి విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా, దైవ సన్నిధిని అనుభవించాలి. ఈ విధంగా దావీదు కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం మనం చూసినట్టయితే ఏం చెబుతున్నాడంటే మరి దైవభక్తుడైన దావీదు ఈ విధంగా చెప్పడము, నేను బ్రతుకున్నాను అని చెబుతున్నాడు. మరి ఈ విధంగా నా కన్నులకు నిద్ర రానియను, నా కనుబొమ్మలకు నిద్ర రానియని చెప్పుకుంటూ అంత తీవ్రత కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా సంగమనుగా సిద్ధపడుతున్న మనము నిద్ర సమయంలో మరి నిద్రపోవాలా, నిద్ర పోని సమయంలో మనకు ఏదైతే అప్పగించినాడో దేవుడు దాని ఎడల తీవ్రత కలిగి దీక్షణ కలిగి మనము పట్టుదల కలిగి ప్రార్థించి సన్నిధి రాకలి సిద్ధపడాలా, సిద్ధపరచాలా. అది మన మీద ఉన్న భారము కనుక నిద్రపోయినట్టయితే ఏం చేస్తుంది, నాశనం పడుతుంది. నాశనం ఏం చేస్తుందంటే మరి పాపం చేపిస్తుంది. పాపం చేపించి మరి దొంగ వాడు ఏమంటే దొంగ, నరహంతకుడు, అబద్ధికుడు, మోసగాడు, అసూయపరుడు ఇలాంటి అన్ని కూడా వాళ్ళు ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా మనలో ప్రవేశింపచేసి పాపం చేపిస్తాడు, దేవునికి దూరస్తులు చేపిస్తాడు, పరలోకానికి దూరం చేపిస్తాడు. కాబట్టి ఈ విధంగా మనము దేవుని ఎడల నిద్ర కోనివారుగా మరి కార్య సాధనము జరిగే పర్యంతరం కూడా మన తలకు అలాగుండి సాధ్యపరుచుకున్నట్టయితే రాకడికి సిద్ధపడగలుగుతాము. నీవు నిద్రపోయి సోమరిగా ఉన్నట్టయితే ఆ ప్రార్థన చేసే కాలంలో నీవు నిద్రపోతే, సన్నిధి చేసే కాలంలో నీవు నిద్రపోతే, ఆరాధన సమయంలో నీవు నిద్రపోతే ఆరాధనలో ఉండలేకపోతావు, వాక్యం మరి వినలేకపోతావు, లాస్ట్ లో నీవు దేవుని స్తుతించలేకపోతావు, దేవునికి నీవు చేయవలసిన అర్పణ ఇవ్వలేకపోతావు. దేవుడు నీ భక్తిని గమనిస్తాడు. ఇలాగా నీ చేత సాతానుడు ఎన్ని పాపాలు చేపిస్తాడు చూడు. అన్ని కూడా ఏమి మరి వాడు ఏమీ లేనివాడంటే దయాదాక్షణం లేనివాడు, పాపభీతి లేనివాడు, వాడు ఏమాత్రము కూడా మొలాస పెట్టడు. అలాంటి గాలం వేసి ఎవరిని పట్టుకొని నాశనం చేద్దామని కాసుకొని మరి నిరంతరము కూడా అలా ఉంటున్నాడు. కాబట్టి మొక్కుకున్నాడు, నా కనుబొమ్మలకు నా రెప్పలకు మరి నిద్ర రానియను అన్న దీక్ష తప్పుది. కాబట్టి ఇదంతా కూడా తాను ఉద్దేశించి దేవుని నివాసము భూమి మీద ఉండాలా, ప్రజలకు దేవుని నివాసం అవసరము, ప్రజలకు దేవుని అడుగు కావాలా అన్న ఉద్దేశం కలిగి దేవుని నివాసం కోసము దీక్షణ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు. ఎలాగా పట్టుదల దీక్ష కలిగి దేవుని పని చేయడానికి కంకణం కట్టుకున్న వాడిగా మరి తీర్మానం చేసిన వాడిగా కనపడుతుంది. అదేవిధంగా రాకడ సమీపకాలమని మనం వింటున్నాము వార్తల్లో అన్నింటిలో. అలాగే మనము ఏ విధంగా ఉండాలా అనేది మనం గమనించినట్టయితే సాతాను చేతిలో, నాశనం చేపించేవాడి చేతిలో, అలాగే మరి అపవాది చేతిలో మనం పడకుండా భద్రపరచుకుంటాం మన ఆత్మను. కనుక
శరీర విషయంలో అతను చెబుతున్నాడు, శరీర అభింద్రగోడు, ఇది ఏమైనా కానీ ఈ శరీరమును చంపేవానికి నేను భయపడను, శరీరమును ఆత్మను చంపే దేవునికి మాత్రమే నేను భయపడతాను అని చెప్పినట్టుగా ఆయనకు భయపడినట్టయితే మనము దాన్ని కాపాడుకుంటాము. దేన్ని కాపాడుకోవాలో దాన్ని కాపాడుకుంటాము, భద్రంగా ఉంటాము. కాబట్టి ఈ విధంగా మనము నిరంతరం కూడా అలాగుండా మన ప్రధాన యాజకుడు నిరంతర విజ్ఞాపన చేయుచున్నారు. ఎప్పుడు కూడా మన ప్రధాన యాజకుడు అనపడుచున్న యేసు ప్రభువారు దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడంటే నిరంతరము పట్టుదల కలిగిన వాడై ఏం చేస్తున్నాడంటే ఈ యాజకుడు విజ్ఞాపన ప్రార్థించాలి. ప్రజలుని కాపాడు, ప్రజల పాపం తీసివేయి, ప్రజలకు రక్షణ దయచేయి, ప్రజలకు ఆకర్షితపాటు దయచేయి, ఈ లోకం నుంచి కాపాడి పరలోకానికి పంపించు అన్న విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు మరి చేస్తూనే ఉన్నాడు. దేవుని వద్ద కనపరచబడుకుంటున్నాడు కనుక ఈయన విజ్ఞాపన చేయడం నిరంతరము జీవించుచున్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మరి 25వ వచనమును చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు జీవితము మనము పరిశీలన చేసినట్టయితే ఆయన జీవితంలో అధిక భాగం కూడా ప్రార్థనకే వాడుకున్నారు, విజ్ఞాపనకే వాడుకున్నారు. పగలనక రాత్రనక కూడా పోరాడినాడు, నిద్రకు తావు లేకుండా చేసినాడు. అలాంటి దీక్ష కలిగిన వాడి దేవునికి విజ్ఞాపన చేసినాడు. ఈ విధంగా విజ్ఞాపన చేసి దేవుని దగ్గర కనపడ్డాడు కనుక 33వ సంవత్సరంలో గొప్ప సేవ చేసినాడు కనుక ఈ 2000 సంవత్సరం కూడా నిద్రపోకుండా కొనకుండా ఆయన పక్షంగా ఉన్న వారి ఎడల మరి విజ్ఞాపన చేస్తూనే ఉంటున్నాడు. నీ ఎడల కూడా విజ్ఞాపన చేస్తున్నాడు, మన ఎడల కూడా విజ్ఞాపన చేస్తూ, ఎందుకంటే నాశనం దూరంగా ఉండాలని దేవుడు మనను కాపాడుతున్నాడు. కొనకుండా మరి నిద్రపోకుండా ఆ విధంగా కాపాడిన దేవుడు మరి ఆయన కుమారుడైన క్రీస్తు మన కాపుల నిమిత్తమై మరి మన కొరకై నిరంతరము కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనమెంత ధన్యులమో ప్రియులారా. కనుక ఈ స్థితిలో మరి ఆలోచించినట్టయితే మనము నిద్రపోతున్నామా, సోమరిగా ఉన్నామా, ఇది కొంచెం సేపు నిద్రలే, కొంచెం సేపు కొనుక్కుదాము, కొంచెంసేపు నిద్రపోదాము అన్నట్టయితే నాశనము కాదు, నాశనం లేకి నడిపిస్తాది, నాశనము పాపం చేపిస్తాది. మరి పని నీ వంతు పని నువ్వు చేయలేకపోతావు, ఆ పని నెరవేర్చలేకపోతావు. కనుక ఇప్పుడు ఎవరి పని నెరవేర్చబడుతుందంటే నాశనం చేసే వాడి పని నెరవేర్చబడుతుంది. అలాగే మరి సాధారణ దుష్టుడు అనబడుచున్న వాడి పని, అపవాది అనబడుచున్న వాడి పని నెరవేర్పులేకొస్తుంది. తీర మానవుల జీవితము పాపంలోకి వెళ్తాది. కాబట్టి అలాంటి మరి వారి నుంచి తప్పింపబడటానికి మనవంతుగా ఎన్నో విజ్ఞాపన చేయాలి. దేవుడు విజ్ఞాపన చేసినాడు, మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలా. మన కొరకే కాకుండా ప్రజల కొరకు విజ్ఞాపన చేయాలా, మన కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలా, గ్రామం కొరకు విజ్ఞాపన చేయాలా, దేశం కొరకు విజ్ఞాపన చేయాలా, మన అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలా, లోకం కొరకు విజ్ఞాపన చేయాలా, సేవకుల కొరకు విజ్ఞాపన చేయాలా. అలాగే మన నిమిత్తమై దేవుడి దగ్గర ఇప్పుడు నిత్యము సన్నిధి చేస్తున్న వారి సన్నిధి పరులయ్యారా కూడా మనము విజ్ఞాపన చేసి మరి కాపాడు ప్రభువా, మరి కాపాడు ప్రభువా అని మనం ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ దీక్ష కలిగి ఆ పనిలో మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని పనివారిగా కనపరుచుకుంటాడు. కాబట్టి ఆయన ఇవ్వవలసిన రాజ్యంలో మనం చేరగలుగుతాం. సోమరిగా నిద్రపోతే ఏం కూడా నీకు అర్థం కాదు. సోమరిగా నిద్రపోతే నువ్వు చేయవలసిన పని అంతా కూడా ఆగిపోద్ది. సోమరిగా నిద్రపోతే సోమరిపోతూ ఏం సంపాదించుకుంటాడు, ఏమి కూడా సంపాదించుకోండి, నిద్రే సంపాదించుకుంటాడు. కానీ దేవుడి రాజ్యంలో స్థానం సంపాదించుకోలేకపోతాడు. కాబట్టి కొనకుండా నిద్రపోకుండా దావీదు భక్తుడు ఉన్నాడు. ఆయన దేవునికి ఒక నివాస స్థానము నేను ఏర్పరిచే పర్యంతరము కూడా నిద్రపోను, నా కనురెప్పలకు నిద్ర రానియను, అది నెరవేరాలా అనేది ఆయన దీక్ష. అలాగే నీవు కూడా నా కుటుంబం ఎత్తబడాలా, నా గ్రామం ఎత్తబడాలా, సంఘం ఎత్తబడాలంటే మరి నీకు సమయం చాలా ఉన్నది. ప్రార్థన కొనదా, సన్నిధి కొనదా, విజ్ఞాపన చేయడానికి కొనదా, ఆయన దగ్గర మొరపెట్టడానికి కొనదా, రోధించడానికి కొనదా, ప్రభు దగ్గర ప్రభు సన్నిధిలో ఆయనలో నుంచి వచ్చే దేవుని దగ్గర నుంచి వచ్చే మాట తీసుకోవటానికి నీవు ఇష్టపడుతున్నావా? సమయం అంతా గడిచిపోయినది. ఇక ఇష్టపడనట్టయితే
దేవుడి దగ్గర నుంచి నువ్వు ఒక మాట తీసుకున్నట్టయితే ప్రభు వచ్చినప్పుడు మరి నేను వస్తున్నాను అని చెప్పే దేవుడు రానై ఉన్నాడు. కాబట్టి దేవుడి సన్నిధానంలో నుంచి ఆయన మాట కోసం